హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి. 587 గజాల స్థలంలో నిర్మాణం చేసినటువంటి ఒక మంచి అపార్ట్మెంట్ దగ్గరికి అయితే నేను మిమ్మల్ని అయితే తీసుకొని వచ్చాను. ఇది మొత్తం కూడా మనకి 10 యూనిట్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఒక ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఈ మొత్తం ఎక్కడ ఉంది ఏంటిది ఇవన్నీ పూర్తి వివరాలు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ కాకండి, పూర్తి వీడియో చూసేద్దాం పదండి. ముందుగా ఎలివేషన్ చూద్దాము, చూసి మాట్లాడుకుందాము. చలో, చూస్తున్నారు కదా ఎలివేషన్ అంతా కూడా ఎంత చక్కగా ఉందో. ఇది మొత్తం ఆల్మోస్ట్ ఫ్లాట్స్ కూడా సేల్ అయిపోయాయండి. మీకు 80 to 90% లోన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ముంగట చూసుకోవచ్చు, మనకి పక్కనే కూడా అపార్ట్మెంట్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ముంగట మనకి రోడ్ కూడా ఎంత చక్కగా ఉందో కనిపిస్తుంది కదా. మనకి ఇక్కడ పక్కనే పార్క్ కూడా ఉంటుంది. ఇక్కడ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఇక్కడ పక్కనే మనకి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉన్నది. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో మొత్తం కూడా. మన ఛానల్ ద్వారా ఇలాంటి వీడియోస్ ప్రమోషన్ చేయించుకుందాం అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, నెంబర్కి అయితే కాల్ చేయండి. మనకి నార్త్, ఈస్ట్ 2 ఫేసింగ్లలో ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మొత్తం కూడా ఇందులో మొత్తం కూడా మనకి ఓన్లీ 6 ఫ్లాట్లు మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ లో ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి మనం పైకి వెళ్దాము. పైన వ్యూ ఎలా ఉంటుంది, ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ వస్తుంది, అయితే ఎంత ఎస్ఎఫ్టీ వస్తుంది, ఇవన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. చూస్తున్నారు కదా పైన వ్యూ ఎంత చక్కగా ఉందో. ఇది మొత్తం కూడా ఎంత చక్కగా ఉందో, బ్యూటిఫుల్ గా ఉన్నది. ఎక్కడ కూడా ఖాళీ స్థలం కనిపించకుండా మొత్తం ఫుల్ ఫిలప్ అయిపోయింది. ఇక్కడ మనకి లిఫ్ట్ ఇచ్చడం అయితే జరిగిందండి. లిఫ్ట్ నుంచి ఇట్లా రావచ్చు మనం మొత్తం కూడా. ఇక్కడ ఒకసారి మనకి రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే నార్త్ ఫేసింగ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ లో మనకి ఈస్ట్ ఫేసింగ్ అనేది ఉండడం అయితే జరుగుతుందండి. మీరు మధ్యవర్తులు ఎవరు ఉండరు, మధ్యలో బ్రోకర్ కమిషన్ అనేది అలాంటిది ఏం పెట్టుకోకండి. మీరు కాల్ చేయండి, మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే. ఒకసారి మనం లోపలికి వెళ్దాము. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో మొత్తం కూడా. ఇది మొత్తం కూడా హాల్ ఏరియా కనిపిస్తుంది కదా, హాల్ ఏరియా ఎంత చక్కగా ఉందో. ఒకసారి మనకి ఇక్కడ అపార్ట్మెంట్ లో అనేది ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేయరు, కానీ ఇందులో మనకి ఫాల్ సీలింగ్ కూడా చేయడం అయితే జరుగుతుందండి. అదే విధంగా మనకి మెయిన్ డోర్ లోకి వెళ్ళి ఎంటర్ కాగానే మనకి ఇక్కడ ఒకటి యూపీవీసీ విండో ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ మనకి అన్ని వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. అంటే మనకి ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వరు, కాకపోతే ఇందులో ప్రొవైడ్ అయితే చేశారు. ఇది మొత్తం కూడా 587 గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు. ఇది మొత్తం 5 ఫ్లోర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఇందులో 10 ఫ్లాట్లు అయితే ఉన్నాయి. ఈచ్ ఫ్లోర్ కి వచ్చేసి 2 ఫ్లాట్లు అయితే ఉంటుంది. నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ లో మనకి అవైలబుల్ గా అయితే ఉన్నాయి అండి. మొత్తం కూడా ఫస్ట్, థర్డ్, 5th ఫ్లోర్ లో మనకి అవైలబుల్ ఉన్నాయండి. ఇది మొత్తం కూడా 1809 మనకి ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది పూజా యూనిట్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో మొత్తం కూడా. యూడిఎస్ కూడా మనకి 57 గజాలు అయితే రావడం అయితే జరిగిందండి. దీని ధర వచ్చేసి మనకి 5,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ అయితే చెప్తూ ఉన్నారు. 5,000 రూపీస్ ఎస్ఎఫ్టీ అయితే చెప్తున్నారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఒకసారి వచ్చి చూస్తే మీరు కొనే వరకు వదిలిపెట్టరు, అంత చక్కగా ఉన్నది. ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా కూడా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. ఇక్కడ మొత్తం పక్కన మనకి అపార్ట్మెంట్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. చాలా బాగున్నది ప్రాపర్టీ అనేది. మిస్ అయితే చేసుకోకండి. అమ్యూనిటీస్ విషయానికి వస్తే మనకి కార్ పార్కింగ్, సీసీటీవీ, మనకి ఎలక్ట్రిసిటీ, లిఫ్ట్, వాటర్ కనెక్షన్, బోర్ వాటర్, ఇవన్నీ కూడా ఉండడం అయితే జరుగుతుందండి. అదే విధంగా మనకి ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మనం ఇంకొక బెడ్రూమ్ అనేది చూద్దాము. ఈ బెడ్రూమ్ ఏరియా అండి. మొత్తం కూడా బెడ్రూమ్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. బెడ్రూమ్ లో మనకి చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. ఇక్కడ సరౌండింగ్స్ మనకి పక్కనే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి. అదే విధంగా పక్కన విజయ హాస్పిటల్ ఉంటుంది. అదే విధంగా తులసి హాస్పిటల్, జీనియా హాస్పిటల్, ఇలా అన్ని హాస్పిటల్స్ ఉంటాయి. పక్కనే మనకి కుషాయి కూడా, డిమార్ట్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఇది ఒక మరో బెడ్రూమ్ అండి. అంటే ఈసీఐఎల్, కుషాయి కూడా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో వెతుకుతున్న వారికి ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ బెడ్రూమ్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇక్కడ మనకి యూపీవీసీ విండోస్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ నుంచి మనకి కేవలం ఒక 1 కిలోమీటర్ లోపలనే మనకి డిమార్ట్ కూడా ఉండడం అయితే జరుగుతుందండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ప్రాపర్టీ వచ్చేసి. మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అదే విధంగా ఇక్కడ బెడ్రూమ్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా ఎంత చక్కగా ఉందో చూస్తున్నారు కదా. ఇందులోనే మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. మనకి అన్ని ఫెసిలిటీస్ తోటి కేవలం మనకి 5,000 రూపాయలు గజం తోటి ఈ ప్రాపర్టీ అయితే మనకి అవైలబుల్ గా అయితే ఉన్నదండి. చూసుకోవచ్చు మనము ఎంత చక్కగా ఉందో మొత్తం కూడా. ఒకసారి మనము
నార్త్ ఫేసింగ్ చూసాం కదా, అదే విధంగా మనకి ఈస్ట్ ఫేసింగ్ ఎలా ఉంటుందో ఇది కూడా చూపిస్తాను. ఇది కూడా చూసేద్దాం మనము. ఈస్ట్ ఫేసింగ్ కూడా చూసారు కదా, ప్రాపర్టీ అనేది ఎంత చక్కగా ఉందో, చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నది. ఇక్కడ పక్కనే మనకి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉన్నది, ఓక్ వాల్యూ ఇంటర్నేషనల్ స్కూల్. అదే విధంగా ఇక్కడ పక్కన మనకి డిమార్ట్ కూడా ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మంచి మంచి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఉండడం అయితే ఉంటుంది. ఈసీఐఎల్ కి మనకి పక్కకే ఉండడం అయితే జరుగుతుంది. ఒక కుషాగూడ బస్ స్టాప్ నుంచి అయితే మనకి వాకబుల్ డిస్టెన్స్ లో ఇక్కడ అయితే చేరుకోవచ్చు. మనకి ఈసీఐఎల్, ఏసరావు నగర్, రాధికా థియేటర్, కాప్రా ఇవన్నిటి పరిసర ప్రాంతాలలో వెతుకుతున్న వారి కోసం ఇది ఒక మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఇది సిటీ సెంటర్ ఆఫ్ ఉండడం అయితే జరిగిందండి. జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుంది. ఇది మొత్తం కూడా కాప్రా మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ పరిధిలోకి అయితే రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.